जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरिनाद जय 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 जय। లగరా 6 అవుతుంది. ఏట్రా 6 గంటలకి అలారం పెట్టి 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత లేస్తానంటావేంట్రా? అలాంటప్పుడు కరెక్ట్గా అలారం పెట్టుకుని ఆ టైంకే లగచ్చు కదరా. ఇంకో 10 నిమిషాలు పడుకోదన్నా ప్రపంచంలో నేను ఏదో కనిపెట్టడం మాత్రం కాదమ్మా. ఒక అలారం మనిషికి బాధ్యత తెస్తుంది, కానీ అది నీకు ఇంకా బతకాన్ని తీసుకొస్తుంది. చాలా ఉన్నాయమ్మా, తెలుసుకోవాలనే తరతరాలు చాలు అమ్మా. లేలిగిరా చాలు. ఏరా గ్రూప్ క్లాస్ ఏం లేవా? ఉన్నాయిరా, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి ట్రిక్స్ వెతుకుతున్నా. నీకేంట్రా బాబు, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎదుగుతావు, అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ ఎదుగుతావు. అసలు మీ మామ అసలే కదా. అదేనా నా బాధ. లవ్ కేవలం హ్యాపీనెస్గా ఉండడం కోసమే చేస్తారు, కానీ లవ్లో హ్యాపీనెస్ కన్నా కష్టాలే ఎక్కువరా. అదేంట్రా అలా అంటావు? అది కాదురా, ఈ మధ్య వాళ్ళ అన్నయ్యకు మా విషయం తెలిసినట్టుందిరా. అవునా? జాగ్రత్త బాబాయ్. జాగ్రత్త లేదు, జామకాయ లేదు, జరగాల్సిందేదో జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్యూర్ అనే వాడే ఉండదురా. ఓకేరా, మన ఏదో ఇంటర్వ్యూ ఉందన్నావు. ఉందిరా 5 డేస్లో. చూడరా, ఈసారి చూస్తే ఖచ్చితంగా జాబ్ కొట్టినట్టే ఉన్నాడా. అడిగేట్రా బాబు, చెప్పుల్లో బరగడతాడు. ఈ మధ్య ఏదో ఈవెంట్స్ ఉన్నాయన్నావు, టైం రీచ్ అవుతుంది. రిజల్ట్ ఓకేరా, ర్యాలీలో చూడాలి. సరేలే, కాలేజ్ రెడీ అవుతాం. అన్నయ్య, ఈవినింగ్ లేట్గా వస్తా, ట్యూషన్ క్లాస్ ఉంది. ఓకే చెల్లి, ఈవినింగ్ లేట్ అయితే కాల్ చెయ్యి, వస్తానమ్మా. ఓకే అన్నయ్య. ఎందుకన్నయ్య నా గురించి అంత జాగ్రత్త పడతావు? అది కాదమ్మా, లోకంలో మోసాలు పెరిగిపోయి మంచి వాళ్ళు తగ్గిపోతున్నారమ్మా. ఓకే అన్నయ్య. ఏంటి చెప్పు. సౌజీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. శ్రీరామ్, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎన్నిసార్లు చెప్పాలి? అదే ఏ నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఎవరిని? అది నీకు అనవసరం. ఎవరో చెప్పు. మన క్లాస్ శ్రీను, ఓకేనా? సార్, చెల్లెలు వేరే వాళ్ళని లవ్ చేస్తుంది సార్. రే చదువుకోవచ్చు కదరా, ఎందుకురా అలా తిరుగుతారు? పెద్దవాళ్ళు అందరూ అలాగే చెప్తారా. రే రమేష్, ఇందాక ఏదో చెప్తున్నావు, ఏంట్రా అది? గర్ల్స్తో ఎంత తిరగాలన్నా తిరగాలనిపిస్తుందిరా, క్యాంటీన్లో ఎంత తినాలన్నా తినాలనిపిస్తుందిరా.
ఈ రెండింటికి కామన్ పాయింట్ మనీయేరా. ఒరే కాలేజ్లో బోర్ కొట్టిన సబ్జెక్ట్స్, ఒకటి గర్ల్స్, రెండు జ్ఞాటనేరా. రోజు కాలేజీకి వచ్చి చదివినట్లో అలా టైం వేస్ట్ చేస్తున్నాం, కానీ మనం రిలీవ్ అయ్యేసరికి పరిస్థితి అయితే ఆలోచించండి రా. మనం గోల్ పెట్టుకోవాలరా. నిజమేరా, మనము ఏదో ఒక గోల్ పెట్టుకోవాలిరా. రే సత్తి కూడా వస్తున్నాడు రా. కాలేజీకి లేట్గా వస్తా. వేగంగా వచ్చి ఏం చేస్తారా? 9 ఎప్పుడవుతుందని వెయిట్ చేయడమే కదా. అందుకే నేను కరెక్ట్గా 9 గంటలకు వస్తున్నాను రా. అయినా నేను మీలా ఆడుకోవడం లేదురా, నేవీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను. మబ్బుల టైంలో వాడికి టైం అడగండి రా బాబు. ఆకులతో ఆవకాయ బద్ద ఇంకేదో అని చెప్తాడు. రే ఎవడైనా చేతుకుని వాచ్ చూసో లేదా పాకెట్లో ఉన్న ఫోన్ చూసో టైం చెప్తారా బాబు, కానీ వీడి పైన సూర్యుని చూసి టైం అంచనా వేస్తాడు రా బాబు. ఫోన్ లేరా బాబు, నీతో మాకెందుకు. అరే ఇందాక ఏదో గోల్ గురించి టాక్ చేశాం కదా హరీష్, నీ గోల్ ఏంట్రా? నేనైతే సోషల్ మీడియాలో మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను రా. సోషల్ మీడియాలో ఏ లైఫ్ ఉంటుందిరా? ఎందుకు ఉండదురా? మన లైఫ్ మొత్తం లేచిన కానించి పడుకున్నంత వరకు మొబైల్ ఫోన్తో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన లైఫ్ ఎందుకు ఉండదురా చెప్పు? అయినా సరే అది టైం పడుతుందిరా. దేనికైనా టైం పడుతుందిరా. నిజమేరా, హరీష్ చెప్పింది కరెక్టేరా. దేనికైనా టైం పడుతుందిరా. పుష్ప, బాహుబలి లాంటి సినిమాలు తీయాలన్నా సరే, బిజినెస్లో ప్రాఫిట్ పొందాలన్నా సరే టైం పడుతుందిరా. అందుకే గవర్నమెంట్ జాబ్స్కి ఏజ్ లిమిట్ 40 పెడతారా. దేనికైనా టైం ఇంపార్టెంట్ రా. శ్రీను, నీ గోల్ వస్తుందిరా. గోల్ రంగు పెట్టుకునే పాప. రే వాడి దగ్గర ఏంట్రా అలాగంటావు? పాపే కదరా, పేప అన్నట్టు అంటారేంట్రా? బెస్ట్ లవర్స్ అవార్డ్స్ ఉంటే మీకే కదా వస్తుంది కన్ఫర్మ్గా. అయినా ఈ ప్రపంచంలో లవర్స్ ఎక్కువ, లవ్ మ్యారేజ్ తక్కువ. ఎస్ఐ కూతురు లవ్ చేయడం తప్పేరా బాబు. రే లవ్వే తప్పుకున్నప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేస్తే తప్పు, ఈ అమ్మాయిని లవ్ చేస్తే తప్పు ఉండదని ఎవరు చెప్పారా? నిజంగా అలా మనకు తెలిసిపోతే లవ్ ఫస్ట్ వచ్చిన కాన్సెప్ట్ ఉండదు కదరా. మీరేమనుకున్నా సరే వాడంటే నాకు చచ్చేంత ప్రేమరా. చనిపోవడానికి ధైర్యం చాలు, ప్రేమ ఎందుకు? బ్రతకాలంటేనే ప్రేమ ఉండాలి. రే 5 years ఇంటర్వ్యూ ఉండాలి కదా, బాగా అటెంప్ట్ చేయరా, మ్యారేజ్ చూద్దాం. రే పదండ్రా క్లాస్కి వెళ్దాం. గుడ్ మార్నింగ్. కూర్చోండి అమ్మా. సార్ చేతికి ఏమైంది సార్? అదేం లేదమ్మా, చిన్న దెబ్బ. బాగా చదువుతున్నారా? చదువుకోండి రా, టైం వేస్ట్ చేయకండి. ఏంటి సార్ ఈ టైంలో ఎంజాయ్మెంట్ కాకపోతే ఇంకే టైంలో చేస్తాం సార్? ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుసురా మీకు? నువ్వు చెప్పరా హరీష్, ఎంజాయ్మెంట్ అంటే ఏంటో? నాకు రీల్స్ చేయడం అంటే ఎంజాయ్మెంట్ సార్. అరే జగదీష్, నువ్వు చెప్పరా? గర్ల్స్ ఎత్తరగాలంటే నాకు ఎంజాయ్మెంట్ సార్. సార్ నాకు మీ క్లాస్ వినాలంటే ఎంజాయ్మెంట్ సార్. అయితే మొన్న క్లాస్ ఎందుకురా బంకుట? చూసారా, ఎంజాయ్మెంట్ అనే పదానికి ఒక్కొక్కడు ఒక అర్థం చెప్తున్నాడు. ఎంజాయ్మెంట్ అంటే ఈరోజు నువ్వు ఏదైతే గట్టిగా చేయాలనుకుంటావో అది చేయడం మీరు ఎంజాయ్మెంట్ అంటే. తాగినోడికి తాగడం ఎంజాయ్మెంట్ రా, చదివినోడికి చదువు ఎంజాయ్మెంట్ రా. కానీ ఏ టైంలో ఏది చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మీకున్న టైంకి మీరు రెస్పెక్ట్ ఇస్తే అదేదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ఫుల్ దిశలో ఉంచుతుంది. అవన్నీ మీకు ఎంత చెప్పినా ఏకవో. హలో, వాడి పేరు ఏం పేర్రా? మా అబ్బాయి పేరు శ్రీను సార్. రేపు మా వాళ్ళని పంపిస్తున్నా, వాళ్ళని వాడికి చూపించు. సరే సార్, చూపిస్తాను.
తమ్ముడు ఇక్కడ శ్రీనెవర్రా? శ్రీనుతో ఏంటండి పని మీకు? నార్మల్గా రా తమ్ముడు, శ్రీనెవరో చెప్పండి. సరేరా తమ్ముడు. హలో చెప్పరా. సార్ మీకు ఫోటో పెట్టాను, వాడే శ్రీను. ఆగు చూస్తాను. ఓకే సరేరా, ఇక నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. సరే సార్. హలో రే, నీకు ఒక ఫోటో పెట్టా, వాడు నాకు ఎలాగైనా కావాలి. సరే సార్, నేను చూసుకుంటాను. అబ్బా నిజమైన మాట్లాడడానికి మంత తాగలరా బాబు. రే, బాటిల్పై అంత పెద్ద అక్షరాలతో మద్యపాన నిషేధం అని రాసి ఉంటుంది కదరా, ఎలా తాగుతారా బాబు? ఏంట్రా నీ ప్రాబ్లం? ఇది ఉండడమే కదా, ఇది చింపేస్తే ఓకే కదా. రే మీరు చింపేసి తాగేంట్రా. రే, మనం ఎప్పుడూ ముందు నీళ్ళ కలిసి ఉండాలిరా. మన కష్టాలు వస్తే బాధను పంచుకున్నాం, సుఖాలు వస్తే ఆనందాన్ని పంచుకున్నాం. రే హరీష్గా, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలా, నేను నా మందు బాటిల్ నా వాటర్ బాటిల్ అని ఓ సినిమా తీయరా. అప్పుడు సీన్ కూడా నేను 2 పెగలు వేస్తే 4 పెగలు వేసేవాడు రా. అలాంటిది వీడు వాసన చూడమంటే ముక్కు మూసుకుంటున్నాడు వీడు. అంతా వాళ్ళ ఎవరి వాళ్ళేరా. అమ్మాయిలు మనకు మెడిసిన్ లాంటి వాడురా. బాగుపడాలన్న వాళ్ళే, బతుకులు అయిపోయి అన్న వాళ్ళే. టైం అవుతుంది, లేకండి రా, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా. లేకండి రా. రే మన మందు బాబులు ఏంట్రా, ఎంత చేతిలో మందు బాటిల్ వదలరు. రే హరీష్గా, నువ్వు రీల్స్ తీస్తావు కదా, నా తీరు ఇప్పుడు రీల్స్. ఇప్పుడేమవుతురా, టైం అవుతుంది, నడండి. తీరా 2 నిమిషాలే కదా. భలే చెప్పవయ్యా, మాకు నచ్చావు. బాగానే ఉన్నాయి కదా. ఓకే సరే.
టైం పడుతుందిరా మొత్తం వెళ్ళడానికి? గంట 5 నిమిషాలు అయింది సార్, ఇంకా లేగలేదు. లేచావా? ఎంత లేట్ ఏంట్రా? చంపే ముందు ఎవరికైనా చివరి కోరిక తీరుస్తా, కానీ నీకు ఆ బ్యాడ్ లక్. ఎందుకంటే నువ్వు మత్తులో నుంచి 5 నిమిషాలు లేట్గా లేచావు. దీన్నే బ్యాడ్ టైం అంటారేమో కదా. నన్ను చంపుతున్నాను సార్. నేను ఎందుకు చంపుతున్నామో, మేమెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు అనవసరం. నేను చంపడం మీద కన్ఫర్మ్. ఎవరా? యాక్షన్. దమ్ముంటే తీరా రిజురాయల్గా తీస్తే నీ సబ్స్క్రైబర్సే పెరుగుతారా. మళ్ళీ ఛాన్స్ రమ్మన్నా సరే ఖచ్చితంగా రాదు, 1,00,000 ఖర్చు పెట్టినా సరే. మీరు కూడా చెప్పండి రా. వెళ్ళిపోతాను రండి రా. రేపటిలోగా ఆ బాడీని ఎవరికి కనబడకుండా చూసుకో. సార్, మనం చంపిన బాలాజీ వాళ్ళ కాలేజే సార్. కళ్ళు కనిపించడం లేదారా? చూసుకొని తోలడం తెలీదా? మనల్ని అక్కడ ఎవరో గుద్దేశాడు రా. ఎవర్రా? రే వాడితో కూడా వింటారు మీకు. మనం పెట్టిన గుద్దేశారు రా. రే ఆడితో ఎందుకు పెట్టుకున్నారా? వాడు సౌజీవులు అన్నయ్యరా. అంతా వీడి వాళ్ళరా. ఆ 1 minute రీల్స్ చేయకపోతే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోతాం మనం. హలో సార్, శ్రీను ఏదో చేస్తున్నారు కదా సార్. ఏంట్రా వాడి మ్యాటర్ ఎప్పుడు డిస్కస్ చేస్తావు? అదేం లేదు సార్, వాడు నా లైఫ్తో ఆడుకుంటున్నాడు సార్. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి లాగేసుకుంటాడు సార్. వాడు ఫ్రెండ్స్తో వచ్చి మా ఇంట్లో మందు కొడుతూ ఉంటాడు సార్. అసలు వాడంటే ఎవరికి నచ్చాడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే వాడిని ఏదో ఒకటి చెయ్యండి సార్. ఓకే ఓకే, వాడిని చంపేస్తే ఓకేనా? నా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నాకు ఓకే సార్. ఆల్రెడీ పని అయిపోయినట్టు ఇన్వాల్వ్మెంట్ ఏముంటుందిరా? అవునరా, ఎవరితో చెప్పక నేనైతే వాడిని చంపేసా. సార్, ఇది ఏప్రిల్ మంత్ కాదు సార్ నన్ను ఫూల్ చేయడానికి. నా ముందే మాట్లాడుతున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నావురా? సరిగ్గా చూడు. సరిగ్గా చూడడానికి వాడు పుట్టు మనిషి ఏం కాదు సార్, పొడవుగానే ఉంటాడు. అందరిలో ఉన్నా సరే కనిపిస్తాడు సార్ వాడు. పొడవుగా ఉంటాడా? నీకు ఫోటో పెడతాను, వాడో కదా చూడు. వీడు కదా సార్, వీడు బాలాజీ. చాలా అమాయకుడు సార్. నేను వాడినే కదరా చూపించావు. కాదు సార్, నేను శ్రీనుని చూపించాను. ఏమైంది సార్? సార్ 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 హలో సార్, చెప్పండి సార్. ఇంకొకరిని చంపాలా ఏంటి? హలో, నైట్ రాంగ్ పర్సన్ కిడ్నాప్ చేసాం రా. కాదు సార్, రైట్ పర్సన్. మీరు పెట్టిన ఫోటోలో ఉన్న వ్యక్తినే కిడ్నాప్ చేశాం. వాడు కరెక్టేరా, కానీ మనం చంపిన వాడే రాంగ్. మనం చంపాల్సింది వేరే వ్యక్తి. లేదు సార్, కిడ్నాప్ చేసిన వాడినే కదా చంపాం. కిడ్నాప్ చేసిన వాడిని చంపం, కానీ కిడ్నాప్ చేసింది వాడిని కాదు. సార్, మీరు పెట్టిన ఫోటో అదే కదా సార్? నేను నీకు పెట్టిన ఫోటో అదే రా, కానీ నీకు పెట్టిన ఫోటో రాంగ్ పర్సన్ రా. అదే ఫోటో అయినప్పుడు రాంగ్ పర్సన్ ఎలా అవుతాడు సార్? మనం చంపిన వ్యక్తి శ్రీరామ్, చూపించిన వ్యక్తి వేరే అంటరా. అయితే మరి ఎవరిని చంపాలి? మనం చంపాల్సింది వీడు వేరేరా. అసలు నిన్న చంపిన వాడెవడు? వాడు కూడా శ్రీరామ్ ఫ్రెండే అంట. మనం చంపాల్సింది వాడినే కదా. ఒరేయ్, అల్లు అర్జున్ అస్కేస్లో కూడా ఇన్ని క్వశ్చన్ వేయలేదురా. నువ్వేంటారా గ్యాప్ లేకుండా ఇన్ని క్వశ్చన్ వేస్తున్నావు? నువ్వు రౌడీ వరకు లేకపోతే క్వశ్చన్ బ్యాంక్ వారా. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే బదులు ఎవరైనా చంపడం బెటర్ రా.